విలువలను అర్థం చేసుకునే వారిని మనసులో ఉంచుకోండి. విలువలను తగ్గించే వారిని అనుభవంలో ఉంచుకోండి. మనతో మంచిగా ఉన్నప్పుడు ఎవ్వరి వ్యక్తిత్వం అయినా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళ అస్సలు మనస్తత్వం అప్పుడు బయటపడుతుంది. అందుకనే కుండ పగిలితేనే కుక్క బుద్ధి తెలుస్తుందని చెప్పేసి ఆనాడు పెద్దలు చెప్పిండ్రు. మన మంచి కోరుకునేవారు మన శ్రేయోభిలాషులైతే మన ముందుగాక మనం లేనప్పుడు మన వెనుక కూడా అదే గౌరవంగా మంచి గురించి మన వెనుక ప్రస్తావిస్తారు. అరే నిజమైన మన శ్రేయోభిలాషులు. దీనికి భిన్నంగా ప్రవర్తించేవారు మన శ్రేయోభిలాషులు కారు అనుకోవడంలో సందేహం మాత్రం ఏమాత్రం లేదు. ఆధునిక యుగంలో ఎవరు మన శ్రేయోభిలాషులో ఎవరు కాదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే మనకు బాధ కలిగించిన ప్రతి చర్యను ఒక గుణపాఠంగా భావించాలి. ఎందుకంటే వాళ్ళ స్వభావం తెలిసిపోయింది కాబట్టి అదొక పెద్ద గొప్ప వరంగా మనకు భావించాలి. మరిన్ని మంచి వీడియోలతో మీ అవేకన్ విత్ శరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.